అన్నా ఈ అప్సైట్ ఇప్పుడు చాలా మంది వాడుతురు ఇది వాడకపోతే ఎంత నష్టపోతారు అంటే అది చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అదే అదే ఇప్పుడు మీరు వాడిరు కదా అన్న. వాడినాము కాబట్టి నువ్వు స్టేటస్ కూడా పెడుతున్నావు, వాట్సాప్లో కూడా పెడుతున్నావు కాబట్టి చూసినాము, అన్ని బాగానే ఉన్నాయి. నాకు కూడా బాగానే వచ్చింది కాబట్టి పోయినసారి వాడినా మొన్న. ఎన్ని ఎకరాలకు వాడిరన్నా? 2 ఎకరాలకు వాడినా. బాగానే వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఒక 10-20 బస్సుల దాకా ఎక్కువ వచ్చినాయి. ఎంత వచ్చినాయి అన్న? ఎంత వచ్చినాయి అంటే ఇప్పుడు ఒక 62 క్వింటాలు ఏమో వచ్చినాయి. 2.5 ఎకరాలు వేస్తే 62 క్వింటాలు. ఎన్ని ఎకరాలు అన్న? 2.5 ఉంటుంది అనుకో. కొద్దిగా సౌడు అదే కొద్దిగా కానీ అంటే బాగానే వచ్చినాయి. మునుపటి కన్నా బాగానే వచ్చింది అన్న. 7 ఎకరాలకు ఎట్లా వాడినావు అన్న? 2.5 ఎకరాలు అన్న. 2.5 ఎకరాలు. 200 ఎకరాలా? 2.5 ఎకరాలు. 2 ఎకరాలన్నారనా? ఓకే, 2.5 ఎకరాలకి ఎంత వాడినావు అన్న? లీటర్ తెప్పించుకున్నా, లీటర్ వాడినావు. ఓకే, ఇప్పుడు ఏ వరి అన్న? వరి ఏంటిది అది వెరైటీ? అది జేజేలు 24423 అని. ఎన్ని బస్తాలు అయినాయి అన్న? అది 60 అంటే బస్తాలంటే బాగానే అయినాయి. 40 కిలోల బస్తాలు మనకు ఒక 62 క్వింటాలు వచ్చినాయి. హిసాబ్ 62 అంటే 30. 62 బాగానే అయినాయి. 100 చిల్లర అయినాయి. ఇప్పుడు 62 క్వింటాలు వచ్చినాయి మనకి. హిసాబ్ 62 క్వింటాలు లెక్క వచ్చింది అలా. ఇప్పుడు నేను ఇచ్చిన సలహాల మేరకే మీరు వాడారా? నేను చెప్పిన అన్న. అవును. ఇప్పుడు నేను చెప్పిన విధానం కరెక్టే అంటారా? కరెక్టే చెప్పినా? కరెక్టే ఉన్నదని మళ్ళీ అందుకే తీసుకుందామని ఆలోచన. ఎన్ని బస్తాలు అయినాయి అన్న మీకు 2.5 ఎకరాలు? అదే అన్న 62 క్వింటాలు వచ్చినాయి. 62 క్వింటాలు అంటే అంటే ఎన్ని కిలోల? 40 కిలోల బ్యాగులు. ఇప్పుడు ఐకేపీ సెంటర్ గవర్నమెంట్ పెట్టినాము కదా. 40 కిలోల బ్యాగులు ఉంటాయి. అంటే 40 కేజీల బ్యాగ్స్ ఎన్ని అయినాయి అన్న? అదే అంటున్నా, ఒక 150-160 బస్సుల దాకా అయినాయి. 150 బస్సుల దాకా అయినాయి. 150. ఇప్పుడు ఇది వాడకముందు ఎంత అయింది అన్న మీకు? దానికి దీనికంటే ఒక 20-25 బస్సులు ఎక్కువ వచ్చినాయి అన్న. అప్పటికి తక్కువ అయినాయి. 20-25. అంతకుముందు ఎంత అయింది? 155 బస్తాలు. ఇప్పుడు 155-60 దాకా వచ్చినాయి. అప్పుడు 120-25-30 20-20 దాకా వచ్చినాయి. ఇప్పుడు 160 అయినాయా? 160 అయినాయి అన్న? 60 అయినాయి అన్న. 160 బస్తాలు అయినాయి అంటే 2.5 ఎకరాల్లో. 2.5 ఎకరాలు. ఓకే, జేజేలా అన్న వెరైటీ? 24423 దొడ్డి అంటే దొడ్డువారే అన్న? దొడ్డువారే. ఓకే 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 అన్న. ఎట్లా అన్న మరి ఇప్పుడు మీకు చౌడు భూమి ఏమన్నా? కొంచెం చౌడు ఉండే. నీకు అప్పుడు చూసినా కూడా ఫోటోలుగా పెట్టినా కానీ కొంచెం చౌడు ఉండే, అందుకని తక్కువ వెళ్ళింది. చౌడు భూమిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది అంటారు? మంచిగానే వచ్చింది. అట్లా అంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు దీని ద్వారా లాభం పొందుకుంటారు అంటారా అన్న? ఓకే, పొందుతారు. మంచిగానే వస్తుందన్న, పొందుతారు. దీని ద్వారా చెప్పండి. చెప్పేటోళ్ళు కూడా బాగానే చెప్తారు కదా. ఇప్పుడు మీరు స్టేటస్ కూడా పెడుతురు కదా, వాట్సాప్ చూస్తున్నాం కదా. అవునవును. మీ అనుభవం చెప్పండి అన్న. ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. రైతులు దాన్ని బట్టి చూస్తున్నారు కదా, అందుకే అది బాగానే ఉందని మళ్ళీ తెప్పించుకోవాలని అందుకే ఫోన్ చేశాను. అదే అన్న, ఇప్పుడు మీకు అనుభవం అయింది కదా కాబట్టి ఇప్పుడు రైతులు ఇది వాడితే మంచిదా వాడకపోతే మంచిదా? వాడితేనే మంచిగా ఉన్నదన్న. దిగుబడి మంచిగా ఉన్నది, ఖర్చు కూడా తక్కువనే ఉన్నదన్న కొంచెం. ఓకే 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 అన్న, మంచిదన్న. థ్యాంక్ యూ. అదే అన్న, మరి పంపిస్తారా ఎట్లా ఇది? ఇప్పుడు పంపిస్తానా మీకు. ఇప్పుడు 1 లీటర్ కావాలన్నా? 1 లీటర్ పంపించన్నా ఫస్ట్. 1 లీటర్ చెప్పిరా అన్న? మరి మిగతా రైతులకు చెప్పారా? చెప్తున్నాం అదే చెప్తున్నాం. ఇక చెప్పండి సాధ్యమైనంత వరకు నా వీడియోలని షేర్ చేయండి అన్న మీ ఊరు గ్రూప్లో. అదే అన్న. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. మీ ఫీడ్బ్యాక్ని బట్టి థ్యాంక్ యూ అన్న. మంచిదన్న. ఇప్పుడు ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా అన్న? చేయొచ్చు. నాకు చేయరాదు మరి కానీ అదే మిగతా రైతులకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అట్లా అప్లోడ్ చేయాలి. అవును, ఇది మాత్రం వాస్తవం కాదన్న. 2.5 ఎకరాలలో 160 బస్తాలు అయినాయి మీకు. జేజేలు వెరైటీ దొడ్డు వరి కదా? దొడ్డు రకం వరి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.